నేను ఎమ్మెల్యే కావడానికి కారణం కూడా నా కుటుంబ కులమే. ఆ రోజు నేను గ్రామంలో సర్పంచ్గా నిలబడితే నాకు యాంటీ అగెనిస్ట్ పార్టీ 90% ఉండే. కానీ కురుము అనగానే పక్క పార్టీలు అంతా చేరి మాకు మా బీజేలో కావాలన్నారు. ఆ రోజు కులం నాకు నిలబడ్డాను కాబట్టి నేను ఆ రోజు సర్పంచ్కి నిలబడ్డా. మొన్న కూడా ఆలయ నియోజకంలో ఎంతమంది కురుమలు ఉంటారో వాళ్ళు ఏ పార్టీ ఉన్నది, బీజేపీ ఉన్నా, టీఆర్ఎస్ ఉన్నా, ఇంకో పార్టీ ఉన్నా, మా బిడ్డ మామకు ఒక్కరికి అవకాశం వచ్చింది, మేము గెలిపిస్తామని చెప్పి ఇలా వాళ్ళు గెలిపించింది కాబట్టి 50,000 మెజార్టీతోటి ఒక కుర్మ బిడ్డ గెలిచిందంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇంకా వేదిక ద్వారా కూడా చెప్తున్నా, సర్పంచ్ అనేది మనకు పునాది లాంటిది. రేపు వచ్చే 5 ఏళ్లలో గౌరవ పెద్దలు ఎమ్మెల్యేషన్ కానీ మన గ్రామాలేషన్ కానీ ఒక్క 10 మందికి అసెంబ్లీ పంపాలి, ఒక్క 10 మందికి అసెంబ్లీ పంపాలి. తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యే ఉంటే నా జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా, నేను పూర్వం ఎమ్మెల్యే ఉంటే 50 మంది గెలిచింది. నా వాళ్ళు 50 మంది గెలిచారు. మరి అట్లాంటి ఒక 10 మంది ఎమ్మెల్యేలు, ఒక 5 ఎంపీలు ఉంటే వేల కొద్ది మనం గెలగలుగుతాం. అందుకే మీరు ఆలోచన చేయండి. నిజంగా ఏ పార్టీ అయినా ఈ రోజు వరకు కూడా, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కుర్మలు అంటే నమ్మకానికి మారు పేరు. కుర్మలు మాటించినంటే తప్పననే పేరు మన తాత తండ్రుల నుంచి ఉంది. ఇప్పుడు కూడా దాన్ని మనం నిలబెట్టుకొని మన కుల గౌరవాన్ని పతాక స్థాయికి ప్రతి పార్టీ కూడా అరే కుర్మనికి ఇస్తే గెలుస్తారా అన్నట్టుగా మనం ఐక్యమత్యం కావాలి. ఐదమవుతా నాకు తెలిసి ఇలా గెలిచిన వాళ్ళు కూడా మీ గ్రామాల్లో మీరు చూడండి, మీరు నిలబడంటే ఏ పార్టీ నా కులం 60-70% సపోర్ట్ చేసినా లేదా డబ్బుతో గెలిచిన అన్ని పార్టీలు కుర్మలకు ఇచ్చినాయి. ఇచ్చిన కాడ చూడండి, నేను పక్కనే కాన్స్టిట్యూషన్ ఒకటి అదేంటి పోచనపేట కాదు, ఏ ఊరది నారాయణపూర్. అన్నాను రావాలని చెప్పి ఆ చెల్లె నాకు తీసుకుపోతే నేను పోతే ఊరంతా ఏకమైరు. అరే నా ఆలయ నియోజకవర్గం ఎంతమంది వస్తున్నాయి, మీకు ఎట్లా వచ్చారంటే నేను పూర్వం వచ్చినట్టు కాదు, పూర్వమైన వచ్చి చూద్దామని వచ్చినట్టు. అంటే ఇంకా కూడా ఆ వీరప్ప మహిమ, ఆ మల్లన్న స్వామి ఆశీర్వాదం ఇంకా కూడా 100% మాత్రం కురుమలు నమ్మకానికి మారిపోయారు. మాటిచ్చినంటే మాట తప్పలనే ఒకే మాటతోటి మనం గెలగలుగుతున్నాం. మరి వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఇదే స్ఫూర్తితోటి ఒక 10 మంది అసెంబ్లీకి రావాలి, ఒక 5 పార్లమెంట్కి పోవాలి. రేపు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. తప్పకుండా తెలంగాణలో ఏ మున్సిపాలిటీలో మన కుర్మ బిడ్డ పోయినా అది ఏ పార్టీ ఉండదు, మన పార్టీకి వచ్చే వరకు నిమ్మల జెండాలు పట్టుకుందాం. కానీ కులానికి వచ్చే వరకు అరే మామూలు అంటే చాలు, ఒక ధైర్యం, ఒక బలం. అరే మామూడే మంచివాడే 4 ఓట్లు వేయాలంటే చాలు, బుద్ధుడు గుర్తునే ఉంటారు వేస్తారా. అందుకే మా కులం మంచి నిర్ణయం తీసుకుంది. గెలిచిన వాళ్ళకు సంపద అవసరం లేదు, నాకు ఏమున్నా ఒక శాల్వ దండేస్తే నా కులం ఇవాళ గౌరవించింది. రాష్ట్ర స్థాయిలో నా సర్పంచ్ని ఇలా గుర్తించి నాకు సన్మానం చేసిందంటే ఇంతకన్నా పెద్ద గౌరవం ఇంకోటి ఉండదు. సమాజంలో గౌరవం కంటే మించింది ధనం కాదు, ఇంకేది కాదు. అందుకే మంచి నిర్ణయం తీసుకుంది. మీరు రేపు కూడా దయచేసి ఇద్దరు పెద్దలు, పైసలు వస్తున్నాయి, దండుకునే పైసలు ఇద్దరు ఈ రాష్ట్రాన్ని కొంటారు, ఇద్దరు కొనరా అన్ని పైసలు ఉన్నాయి, జర్రా సపోర్ట్ చేయి. రేపు మున్సిపల్లో కూడా ఎవరు మనోడు గెలిస్తే అరే బిడ్డ నేనున్న గట్టి అని చెప్తే చాలు, ఆ మాట మీరు ఇవ్వాల్సిందిగా ఒకరు తెలంగాణ మంటలు, ఒకరు ఆంధ్ర మంటారు, అవునా కాదా? అందుకే వేదిక చెప్తున్నా, మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే రేపు 10 మంది ఎమ్మెల్యేలు, ఒక 5 ఎంపీలు గెలవాలి. ఒక్కరిని గెలిచిన నాకు తోడుగా ఇంకో 90 గెలిపించి రేపు భవిష్యత్తులో మీరు కూడా ఇంకా పెద్ద స్థాయిలో పెద్ద పదవిలో ఉండాలంటే సర్పంచ్ అనేది కీలకమైన పదవి. మనకు వన్నె తెచ్చేది, మనకు గుర్తింపు తెచ్చేది, మనకు గౌరవం తెచ్చేది, మనకు పై స్థాయికి తీసుకుపోయేది తొలిమెట్టు. కాబట్టి ఇక్కడ మీరు మంచి పేరు సాధించి
అందరికీ అందుబాటులో ఉండి వచ్చినోని అన్న తమ్మి చెల్లి అంటే తప్పకుండా మీరు రేపు అక్కడ కాదు కూర్చునేది, ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా చైర్మన్ గా ఇక్కడ కూర్చోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. కూర్చుంటాం కదా. థ్యాంక్ యూ. అందుకే నిజంగా కూడా ఓసారి నాకు చాలా గర్వం అనిపిస్తుంది. ఈ కులంలో పుట్టేందుకే నేను ఎమ్మెల్యేగా అయినని చెప్పి అంత గర్వపడతారు. కాబట్టి ఈ కులంలో పుట్టేందుకు కుల బాంధవులకు కులస్తులకు అన్ని విధాల అండదండగా సహాయ సహకారంగా అవసరమైతే మాట సాయంగా కులానికి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మనం అక్కడ వాళ్ళ సమస్యలు ఇలా ప్రభుత్వంతో అయ్యేవి, ప్రభుత్వంతో మనతోటి ఇంకా మన గొర్రెల కాపర్లకు కానీ అక్కడ తుమ్మ చెట్ల విషయంలో కానీ బంజర్ భూముల విషయంలో కానీ మన కుల భవనాల విషయంలో కానీ మన కుల సంఘాల విషయంలో అక్కడక్కడ ఏ ఇబ్బంది అయినా అక్కడ మనం వచ్చి తప్పకుండా ఒక ధైర్యంగా మేమున్నాం. మీకు రాష్ట్ర కుటుంబ సంఘం ఉంది, రాష్ట్ర పెద్దలు అందుబాటులో ఉంటారు, మీ బిడ్డగా ఫీలే ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మరొకసారి మా రాష్ట్ర కుటుంబ సంఘం అధ్యక్షులకు మల్లేశ్వర గారికి, ఇది నిర్వహించినటువంటి ఈ నిర్వాహక కమిటీకి, ఇక్కడ వచ్చినటువంటి మా కుల బాంధవులకు, సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, నాయకులకు